ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. మీడియా మిత్రులకు నమస్కారం. గత నెల రోజులుగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జిల్లా సమస్యల మీద కానీ నియోజకవర్గ సమస్యల మీద కానీ ఏం మాట్లాడామో కొంత మీరు చూశారు, అవగాహన ఉంది. పెందుర్తి నియోజకవర్గంలో వచ్చిన శాంక్షన్ల మీద కూడా మీకు అవగాహన ఉంది. గర్వంగా 2 సంవత్సరాలు పూర్తి అవ్వలేదు, సంవత్సరం 8 నెలల కాలంలో మనం సాధించిన గొప్ప విజయాలు, సంక్షేమంలో సూపర్ 6లో 4-5 పథకాలు మనం ప్రారంభించుకోవడంతో పాటు క్వాలిటీగా డెలివరీ చేయటం కానీ, అంటే పెన్షన్ల విషయమే పెంచిన పెన్షన్లే కాకుండా 3,000 4,000 చేయటం, 3,000 వికలాంగులకు 6,000 చేయటం, బెడ్డెడ్ ఉన్న వాళ్ళకు 10,000 15,000 2 కేటగిరీలో చేయటమే కాకుండా ఏ రోజు కూడా ఫస్ట్ తారీఖు దాటకుండా, ఫస్ట్ తారీఖున హాలిడే వస్తే 30వ నెలాఖరు రోజు 30 వస్తే ఆ రోజున ఇచ్చే విధంగా ఉదయం 6 గంటకల్లా వెళ్ళి తలుపు తట్టి మరీ పెన్షన్లు ఇస్తున్నాం. ఆ విధానం కానీ, మహిళా శక్తి ఫ్రీ బస్సు కానీ, పిల్లల చదువు కోసం తల్లుల అకౌంట్లో గతంలో ఒక బిడ్డగా ఇచ్చింది, మేము ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇవ్వటం దగ్గర నుంచి రైతుకి వారి అకౌంట్లో డబ్బులు వేయటం 2 విడతలుగా 7,000 14,000 వేసాం. ఇంకా వచ్చే నెలలో మిగతా 6,000 కూడా 20,000 ఇస్తానన్న మాట నిలుపుకోవటంలో కానీ, ఇలా మహిళలకి గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం కానీ, ఇలా అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం ఏం చేసిందో మీకు తెలుసు. మరి దాంతో పాటు దీర్ఘకాలికంగా ఉండిపోయిన R&B రోడ్లు కానీ, పంచాయతీ రాజ్ రోడ్లు కానీ, గ్రామాల్లో అయితే NRGS నుంచి చేసిన రోడ్లు మీకు తెలుసు, కొత్తగా వచ్చిన శాంక్షన్లు మీకు తెలుసు. ఇవి కాకుండా దీర్ఘకాలికంగా మండల హెడ్ క్వార్టర్ నుంచి హైవేకి కానీ, మండల హెడ్ క్వార్టర్ నుంచి గ్రామాలకు కానీ వచ్చే తారు రోడ్లు కూడా ఎన్ని శాంక్షన్లు వచ్చాయో నిన్న పేపర్లో కూడా వచ్చింది. ఈనాడులో వచ్చిన దానికన్నా ఇంకా 1-2 మిస్ అయ్యే వాళ్ళ దగ్గర R&B కానీ, పంచాయతీ రాజు కానీ రోడ్లు రావటం కానీ, అలాగే లంకిలిపాలు టు అసకపల్లి 120 అడుగుల రోడ్డుకి DPR రెడీ అవటం కానీ, అనేక కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం 8 మాసాల కాలంలో గతంలో 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో జరగని అన్ని పనులు కూడా మనం మొదలుపెట్టాం. అది మాకు తృప్తినిచ్చే కార్యక్రమం. దాంతోపాటు వినూత్నమైన కొత్త కార్యక్రమం ఒకటి ముఖ్యమంత్రి గారు తీసుకుని జిల్లాల వారీగా జిల్లా కలెక్టరు, SP, ఇన్ఛార్జ్ మంత్రి, MP 7 ఎమ్మెల్యేలతో అనకాపల్లి పార్లమెంటుతో అన్ని పార్లమెంట్లు కూర్చుని 5వ తారీఖు అనకాపల్లి పార్లమెంట్లో కూర్చున్నారు. ఆయన మాకు వచ్చేప్పుడే మీకు దీర్ఘకాలికంగా పరిష్కరించిన సమస్యలు ఏమున్నాయో అవి పట్టుకురండి అంటే నేను 4 పెట్టా. 1 తాడి తరలింపు, 2 150 కోట్లతో NTPC నిధులు ఇస్తుంది. మీరు పూనుకుని సబ్బవరం, పరవాడ 2 మండలాలకి కూడా ఇంటింటికి కుళాయి గ్రౌండ్ పైప్ లైన్ రన్ చేసి ఇంటింటికి కుళాయి ఇచ్చి, ఏదైతే గోదావరి నీళ్ళు 3 నెలల్లో మనకు రాబోతా ఉన్నాయో దాన్ని షోర్స్ గా ఈ 2 మండలాలకి NTPCని 150 కోట్లు అడిగాను. మీరు లెటర్ ఇస్తే ఢిల్లీకి ఆ పని నాకు పూర్తి అవుద్దని ముఖ్యమంత్రి గారికి చెప్తే ఇమీడియట్ గా ఆయన వాళ్ళ పేషి IAS ఆఫీసర్లకు చెప్పటం, ఆ లెటర్ కూడా తయారవటం ఆ రోజే జరిగింది. ఆ గతంలో నేను మాట ఇచ్చాను, గోదావరి నీళ్ళు మీకు తాగిస్తాను అని చెప్పి. దానిలో భాగంగా అదొకటి చేసుకున్నాం. ముత్యాలంపాలని టూరిజం హబ్బుగా తయారు చేయడానికి PPP మోడ్లో అదొకటి శాంక్షన్ తెచ్చుకున్నాం. సబ్బవరంలో బాటజంగాలపాలెంలో 10 ఎకరాలు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం 28 కోట్లు శాంక్షన్ తీసుకున్నాం ఆ రోజు. ఈ 3 లేక 4 సమస్యలతో రమ్మంటే వాటిల్లో ఈ 4 పెట్టడం జరిగింది. దీనిలో మంచినీటి సదుపాయం కానీ,
ఈ 28 కోట్లు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కి 10 ఎకరాల జాగా కేటాయింపు కానీ శాంక్షన్ కానీ మీ మండలానికి సంబంధించింది. ఓవరాల్ గా ఇవన్నీ కూడా మనం చేసుకున్నాం. ఇవి కాకుండా సంబంధిత మంత్రుల ద్వారా ఇరిగేషన్ నుంచి కానీ, ఆర్డబ్ల్యూఎస్ నుంచి కానీ, పంచాయతీ రాజ్ నుంచి కానీ, ఆర్ఎండ్బి నుంచి కానీ అనేకమైన వర్కులు మనం శాంక్షన్ చేయించుకున్నాం. అవి కార్యరూపం దాల్చిన తర్వాత అవి కూడా మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మీకు తెలియజేస్తా. ఎందుకంటే నిరంతరం అభివృద్ధి సంక్షేమమే ఎజెండాగా ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా ఓటేసి భారీ మెజార్టీ ఇచ్చిన ఈ ప్రజలను మన్ననలు పొందే విధంగా మేము కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. మా కాల పరిమితి పూర్తయ్యేసరికి ఎక్కడ ఒక్క వరకు మిగిలిపోయిందని కూడా చేసే బాధ్యత మాది అని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏ ప్రభుత్వ పరంగా మా పరంగా మీడియా మీరు రాసేప్పుడు, మీ టీవీల్లో చూపించేప్పుడు మా వివరణ తీసుకోండి. మా వివరణ తీసుకుని అది మీకు కన్విన్సింగ్ గా లేకపోతే మీరు టీవీలో చూపించినా పర్వాలేదు, పేపర్లో రాసినా పర్లేదు, కానీ జీవితాలతో ఆడుకోకండి. ఎందుకంటే మీది ప్రజల్లోకి వెళ్ళేది పేపర్ ద్వారా, టీవీ ద్వారా ప్రజలకి మేలు చేసే ఉద్యోగం మీదైతే మాకు కూడా పైన అధిష్టానం ఉంటుంది. మీరు చూపించిన దాని మీద మేము కూడా పెనలైజ్ చేయబడతాం, మేము కూడా మాట పడతాం. కనీసం మా మీద ఏదో గుడ్డ కాల్చి మీదేసి మమ్మల్ని దులుపుకోమని కార్యక్రమాల్లాగా ఉండకూడదు. చిత్తశుద్ధితో మేము ఉన్నాం. మా చిత్తశుద్ధి ఎక్కడైనా లోపిస్తే మీరు నాతో మాట్లాడండి, నా వివరణ తీసుకోండి అని కూడా మీకు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. కానీ బాధాకరం ఏంటంటే ఈ మధ్యనే కొన్ని ఛానల్స్లో, లోకల్ ఛానల్స్లో ఎవరది పెదగొల్లపాలెంలో ఒక 30 సెంట్లు ఆక్రమణకు గురైంది. అది జన సైనికులు ఆక్రమణ, మా ఆగడాలకు అంతే లేదని, పంచకర్ల రమేష్ చేతిలో ఎంఆర్ఓ కీలుబొమ్మని, ప్రభుత్వ భూములు సెటిల్మెంట్లు చేస్తున్న పంచకర్ల వెంకటేశ్వరరావు అని, ₹1 కోటి భూములు జనసేన చోటా నేతల ఆక్రమణ అని, రోజు రోజుకి జనసేన నేతల ఆగడాలు మండలంలో పెరిగిపోతున్నాయని చూపించారు. దయచేసి మీ అందరినీ నా రిక్వెస్ట్, నా హంబుల్ రిక్వెస్ట్, నేను చెప్పింది ఒక మాజీ సర్పంచ్ స్టేట్మెంట్ తీసుకుని ఆయన దగ్గర మాట్లాడించారు. అది కూడా నేను విన్నాను. ఆయన ఏం చెప్పాడంటే, నేను సర్పంచ్గా ఉన్నప్పుడు 2009 ఆ టైంలో అది ఎవరికో ఇచ్చామన్నాడు. దాని తర్వాత 14లో బండారు సత్యనారాయణమూర్తి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళ కాదని వాళ్ళ మనుషులకు ఇచ్చారు అన్నాడు. అది ఇప్పుడు కడుతున్నారు అన్నారు. 2009లో కట్టలేదు, నేను ఎమ్మెల్యేగా ఉండగా. 14లో బండారు గారు ఇచ్చారు అన్నారు, అది కట్టలేదు. ఇప్పుడు కడుతున్నారు ఎవరు? అప్పుడు పట్టాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు? అప్పుడు జనసేనే లేదు. సరే, జనసేన ఉంది అనుకున్నాం. నేను ఎంక్వైరీ చేసి నిన్న మొన్న ఊర్లోకి వెళ్ళి వస్తే అక్కడ కడుతున్నది ఒక బిల్డింగ్, అది తెలుగుదేశం సింపథైజర్. ఇక్కడ జనసేన ఆక్రమణలు ఎక్కడ? జనసేన పంచకర్ల వెంకటేశ్వరరావు అనుకున్నాడు ఎక్కడ? పైగా పంచకర్ల రమేష్ అనేవాడు శాసిస్తున్నాడు జన సైనికులు విజృంభణ. అంటే నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాను, గత 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్క ల్యాండ్ ఇష్యూలో కూడా నెగిటివ్ వార్త రాయించుకొని పంచకర్ల రమేష్ చరిత్ర. ఈ 3వసారి ఎమ్మెల్యే అయినా మీకు ఒకటే చెప్తా ఉన్నాను, తప్పు చేస్తే మీరు చూపిస్తే, మీరు మేము అనేది ప్రజలకు చాలా ఇంపార్టెంట్ రోల్స్ లో ఉన్న వాళ్ళం. మీకు నా విన్నపం ఒకటే, వారానికి ఒకసారి కూర్చుందామా, 10 రోజులకు ఒకసారి కూర్చుందామా, ఎంఆర్ఓ అని పోలీసుల్ని మీరు నేను కూర్చుందాం. ఎక్కడ ఆక్రమణ ఉందో నిజాయితీగా మీరు చెప్పండి, దాని మీద అక్కడే వాళ్ళకి ఆదేశాలు ఇస్తా. అంతేగాని లేనిపోయి మాట్లాడి తర్వాత అది వెనక్కి వచ్చేది కాదు. అక్కడ మీరు ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే, అక్కడికి వెళ్ళండి. అక్కడ ఎవరు కడుతున్నారు, ఎంతమంది కడుతున్నారు? నా ఎంక్వైరీలో ఒక ఇల్లు, అది తెలుగుదేశం సింపథైజర్. మిగతా వాళ్ళ పేర్లు ఏదన్నా ఉన్నా కూడా ఎవరో కట్టట్లేదు. అది కూడా అన్యాయం అయితే ఎంఆర్ఓ గారు ఉన్నారు, డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళకి చెప్తాను. వీళ్ళు వినకపోతే కలెక్టర్ చెప్తాను. ఎంఆర్ఓ అనేవాడు నా చేతిలో కీలుబొమ్మకి నేనేం చేయించానని నా చేతిలో కీలుబొమ్మ నాకు అర్థం కావట్లేదు. దయచేసి ఒక వ్యక్తిని తగ్గించి రాస్తే
అది మంచిది కాదండి. అది నేననే కాదు, నా వివరణ ఏ వ్యక్తి గురించి రాసిన పదే పదే పంచగల రమేష్ అనుచరులు ఆగడాలు అన్నప్పుడు నువ్వు చూపించిందేమో ఒక ఇష్యూ, అక్కడ జనసేన లేదు. సరే, పంచగల రమేష్ మండలంలో ఆగడాలనుకున్నప్పుడు ముందు నాతో మాట్లాడండి. నిజంగా తప్పుంటే మీ సమక్షంలోనే చర్య తీసుకోకపోతే మీకు చెప్పినా కూడా మీరు చర్యలు తీసుకోలేదు కాబట్టి ఇలా మేము టీవీలో చూపించాల్సి వచ్చింది అన్నారు. మీరు టీవీలో చూపించింది అక్కడతో ఆగుద్దా? మా ఆవేదన మీకు అర్థం కాదా? ఇది ఇంటెలిజెన్స్ వాళ్ళు పైకి పంపిస్తారు, పైన ఏదో జరిగిపోతుందని అనుకుంటే ఎవరి జీవితాలతో మీరు ఆడుకుంటారో ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను విన్నవించుకుంటాను. మన సిపి గారితో మాట్లాడా, ప్రభుత్వ ఆస్తుల్ని ఈ విధంగా కాపాడే నాకు అక్కడ ఆఫర్స్ రావనుకుంటున్నారా? నాకు ఒత్తిడి రాదనుకుంటున్నారా? నన్ను మేనేజ్ చేయాలని ప్రయత్నాలు ఉండవనుకుంటున్నారా? ఎక్కడా కూడా లొంగకుండా ప్రభుత్వ ఆస్తులకి కాపలా కుక్కలాగా నేను పనిచేస్తా ఉంటే నా మీద అలా రాయటం భావ్యం కాదు. ఎందుకంటే మా జీవితాలు ఆధారపడి ఉంటాయి మీరు రాసిన దాని మీద, మీ టీవీలో చూపించిన దాని మీద. నా అంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, బాధతో ఆవేదనతో చెప్తున్నాను, మా వివరం తీసుకున్న తర్వాత రాయమని మరొకసారి కోరుతూ, మీరు ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఏ విషయం అయినా మనం 15 రోజుల టైమా, నెలకు ఒకసారా, 10 రోజులకు ఒకసారా, మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు చెప్పండి. మిమ్మల్తో, ఎంఆర్ఓతో, ఆ ఏరియా విఆర్ఓలతో, పోలీసులతో కూర్చుని మీరు చెప్పిన దాని మీద వివరణ తీసుకోవడం కానీ, యాక్షన్ తీసుకోవడం కానీ చేయకపోతే నేను ఎమ్మెల్యేగానే ఉండను. దయచేసి నాకు నయా పైసా అవినీతి అక్కర్లేదు, నయా పైసా అవినీతి చేసేదానికి నేను సిద్ధంగా లేను. అలా అని ఇన్ని మంచి పనులు చేస్తున్నామా మా మీద బురద జల్లించుకోవడానికి కూడా నేను సిద్ధంగా లేను. మీ దగ్గరికి వచ్చే ముందు ఎంఆర్ఓ గారికి కన్సల్ట్ చేయడానికి ఏమి చెప్పండి. నేను ఒక్క మాట చెప్తున్నాను నేనండి. ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత మీకు ఒక ఆఫర్ ఇచ్చాను 10 రోజులకి. ఎప్పుడు? రేపు ఈ వారంలో ఎప్పుడు కూర్చుందాం, మీరన్నీ కూడా నిర్మోహటంగా మాట్లాడండి. మీరు కంప్లైంట్ ఇచ్చిన దాని మీద ఆయన యాక్షన్ తీసుకుని మాట్లాడండి. అక్కడికక్కడే కలెక్టర్ ఫోన్ చేసి మీ ఎంఆర్ఓ కరెక్ట్ గా పని చేయట్లేదు, ఇలా కంప్లైంట్ వచ్చినా 4 నుంచి ఈయన యాక్షన్ తీసుకోలేదని చెప్పి నా రియాక్షన్ ఏంటో ఆ రోజు మీరు చూస్తారు. దయచేసి ఒక ప్రక్రియ ఏదో మొదలెడదా, అంతే తప్ప ఏదో ఇంత బురద చల్లేస్తే ఆయన కడుక్కుంటాడు అనుకుంటే అది భావ్యం కాదంటున్నాను. మీకు ఈ రోజు తారీఖు ఎంతండి? 9. 15 మేబీ ఆదివారం అమ్మవారి పండుగ ఉంటుంది, బయటకు వెళ్ళొచ్చు. 16 కానీ 17 కానీ మీకు డేట్ చెప్తాను. ఎంఆర్ఓ, ఆర్డీఓని కూడా రమ్మంటారు. ఆర్డీఓ, ఎంఆర్ఓ సిబ్బంది, పోలీసు అందరిని పిలుస్తాను. మీరు ఏదేది చెప్పాలనుకున్నారో అది చెప్పండి. ఎవ్వరు చట్టానికి కానీ మాకు కానీ ఎవ్వరు చుట్టం కాదు. సరిగ్గా పనిచేస్తే ఇక్కడ ఉంటారు అధికారులు, సరిగ్గా పనిచేయకపోతే ఇమ్మీడియట్ గా వెళ్తారు. మీరు గమనించారో లేదు, నా దగ్గర మారినంత మంది ఎంఆర్ఓలు ఎక్కడ మారరు. ఎందుకంటే పని చేయకపోతే నేను ఉంచుకోవడానికి నేను సిద్ధంగా లేను. మీరు ఆయన పై ఆఫీసర్ కూడా కూర్చోబెట్టి మీతో కూర్చుంటాను. దయచేసి ఇది అర్థం చేసుకోమని చెప్పి నా మనవి. ఏదన్నా ఉంటే ముందు వివరం తీసుకోండి. ఓటు పంటలన్నీ కూడా కాపాడలేకపోతున్నారండి. డెఫినెట్ గా అదే చెప్తున్నాను. పకడ్బందీగా పక్కాగా చేసుకుంటున్నారు. ఓటుకెళ్లే కోసం గత నెల రోజుల్లో అసెంబ్లీలో మాట్లాడి కూడా అనేక సమస్యల మీద, పొల్యూషన్ మీద కానీ, ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద కానీ, అంగన్వాడీలు గతంలో ప్రభుత్వం వాళ్ళని హింసించింది, కొన్ని చట్టాలు తెచ్చి వాళ్ళ ఉద్యోగాల కోసం, వాళ్ళ పదోన్నతి కోసం, వాళ్ళ జీతాలు పెంచడం కోసం కార్యక్రమాలు చేస్తే సచివాలయ సిబ్బందితో కాలాలు పాలు కొట్టించి వాళ్ళ విధులు నిర్వర్తించిన కార్యక్రమాల కాదు ఎన్ని కూడా అసెంబ్లీలో ఎత్తాను. ఇవన్నీ కూడా ఆ ఉద్యోగస్తులకు కానీ, అలాంటి ఉద్యోగస్తులకు ఎంతో మందికి ఉపయోగకరంగా ఉండాలనేది కూడా మాట్లాడా. అలాగే పంచాయతీరాజ్ మంత్రి ఏం చేశారు, ఆయన వల్ల ఈ సంవత్సరాల కాలంలో జరిగిన మేలు ఏంటనే దాని మీద కూడా సుదీర్ఘంగా ప్రసంగించడం జరిగింది. ఇవన్నీ కూడా దేనికి అంటే, ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏం చేసింది, జిల్లాకి ఏం చేసింది, మన ప్రాంతానికి ఏం చేసింది అనేది కూలంకుషంగా ఈ అసెంబ్లీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిందనే దాంట్లో మాకేమాత్రం అనుమానం లేదు. అవన్నీ మీతో పంచుకోవాలన్నది ఒక ఎజెండా. అవే ఇవన్నీ మీకు వివరించడం జరిగింది. ధన్యవాదాలు. కట్ చేస్తే రెండో అంశంగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే,